రైతు భరోసా వేయనందుకు చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 2,500 అని చెప్పి మోసం చేసినందుకు 6 గ్యారెంటీలు ఎత్తగొట్టినందుకు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండె నొప్పి వస్తే బేడీలేసి హాస్పిటల్ కొట్టబోతావా? గందుకేయాలన్నా నీ కోటు. సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళినా అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డిని అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు నేను కూడా చెప్తున్నా 37 రోజులు కాదు నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరఫున ఆడబిడ్డల తరఫున పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఆఖరిగా ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2,000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా, ఆయన 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4,000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4,000? ఎక్కడ 4,000 ఎక్కడిది? ఉన్న 2,000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2,000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ఆ ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఇక ఏమస్తే అదే మాట్లాడతాడు. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అమ్మ మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 44,000 ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇవాళ షాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, 26 జనవరి నుంచి నువ్వే చెప్పినావు 15,000 అనే మాట, బరాబర్ 15,000 ఇయ్యాలి. కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంధు వేస్తా అని చెప్పినావు. భూ యజమానులకు అలగిస్తా, కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు. మాట నిలబెట్టుకోవాలి. కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు 15,000 ఇయ్యాలి. అదే విధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు, భూమి జాగా లేనోళ్లకు రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇచ్చి తీరాలి. రైతు కూలీలకు ఇయ్యాలి, కౌలు రైతులకు ఇయ్యాలి, భూ యజమానులకు ఇయ్యాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టిండు, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇయ్యాలన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇయ్యాలన్నాడు. నేను ఒకటే అంటున్నా, రైతుల తరఫున, ఎందుకంటే రైతు కులం లేదు, రైతుకు మతం లేదు, అన్ని కులాలోళ్ళు ఉంటారు, అన్ని మతాలోళ్ళు ఉంటారు. 70 లక్షల మంది రైతుల పక్షాన, 22 లక్షల మంది కౌలు రైతుల పక్షాన, భూమి లేని నిరుపేదల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇయ్యకపోతే నిలబెట్టుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఈపు చింతపండు చేసే బాధ్యత మా ఆడబిడ్డలు మా రైతు బిడ్డలే తీసుకుంటారనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షాబాద్ లో ఈ రోజు నిజంగా కూడా నేను పట్నం అవినాష్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇయ్యాలా మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, ఈ ప్రోగ్రాం కూడా ఎన్ని రకాల కష్టాలు కల్పించే ప్రయత్నం చేసినా అవినాష్ రెడ్డి గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారు, ఈ మండలంలోని ముఖ్య నాయకులందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ, ఇది ఆరంభం మాత్రమే. రైతుల తరపున మా పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే. 21 తారీఖు నాడు నల్లగొండలో మళ్ళొక రైతు ధర్నా ఉంటది. ఆ తర్వాత వివిధ జిల్లాలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా మీకోసం నిలబడతామనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్
జై జవాన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.